ఇప్పుడు ఎవరైనా మీ ఫిజిక్ చూసిన తర్వాత జిమ్ ఎన్ని గంటలు చేస్తారు? ఎలాంటి డైట్ తీసుకుంటారు? ఇలాంటియన్నీ అడుగుతారు. బట్ అవును. దీనికి చాలా ఖర్చు కదా! చాలా అండి. మెయింటైన్ విపరీతమైన చేయడం. ఎలా విపరీతమైన ఖర్చు. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ మనం ఎంత కష్టపడి ఎళ్లి చేసినా లాస్ట్‌లో అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్స్ గాని వీళ్ళందరూ ఏంటి కొంచెం లావయ్యావు, లేదంటే కొంచెం సన్నబడ్డావు, కొంచెం అది కళ్ళ కింద అది ఇట్లాంటి టాపిక్సే వస్తాయి. ఇంకా అసలు మనకి డిగ్రేడింగ్ అంటే బాధపడాల్సొస్తదనమాట. ఛాన్స్ ఇవ్వకపోవడం ఎంత కంటే ఇది ఇంకా పెద్ద ఎంత కష్టం. కష్టపడుతున్నాము అయినా సరే ఆహ్, ఏదో లోటుపాటే చూస్తారు తప్ప మిగతా అంటే ఓవరాల్ ఓకే. స్ట్రగ్లింగ్ టైమ్స్‌లో ఉన్నప్పుడు యాక్టర్స్‌కి ఆహ్, చిన్న చిన్న మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం అండి. హ్మ్. నేనిప్పుడు మీరు విన్నారు కదా! 15, 16 ఏజ్ ఉన్నా అని. ఈ 16 ఇయర్స్‌లో డేస్‌లో పోల్చుకుంటే 15 ½ ఇయర్స్ నా అకౌంట్‌లో 2000 ఉంటది. అబ్బా! ఎందుకంటే ఇప్పటికప్పుడు ఇదివరకు మనకి ఫోన్‌పే‌లే లేనప్పుడు ఒకసారి మా డ్యాడీ ఏదో అవసరం వచ్చి స్టేట్‌మెంట్ తీయించారంట బ్యాంక్‌కెళ్ళి. హ్మ్. అది పేజీలు పేజీలు వస్తుంది. ఎందుకంటే ఖర్చు అయిపోతేనే ఎప్పుడు వెళ్లి ఏటీఎంకెళ్ళి 100 తీసుకునేవాడిని. అప్పుడేంటి మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం గుంటల్లో ఉంటాం గదా! అవును. మళ్ళీ ఎళ్ళాలి ఏటీఎంకెళ్ళి తీసుకోవాలి, రావాలి. అసలు ఆ టైము అలా మనం అయినా మిగులుద్ది. అలా అయినా మిగులుతదని. ఎందుకంటే డ్యాడీని అడగలేను నేను. హ్మ్.